సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడదాం. దానిలో ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, అదేవిధంగా డిఎస్సి కన్వీనర్ దృష్టికి ఈ అంశం గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్లని ఇచ్చుకున్నారు కదా పోస్టులకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి, సెకండ్ ప్రిఫరెన్స్ పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మనకి థర్డ్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, ఫోర్త్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ టీజీటీ ఇంగ్లీష్. ఈ విధంగా మీ అర్హతలకు అనుగుణంగా ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చున్నారు. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ పడిన తర్వాత ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు నేను కూడా చాలాసార్లు చెప్పాను, హయ్యర్ పోస్ట్ నుంచి లోయర్కి పెట్టుకోండి. చాలామందికి ప్రిన్సిపల్కి కానీ అవకాశం ఉంటే ముందు ప్రిన్సిపల్ పెట్టుకోండి, తర్వాత హయ్యర్ పోస్ట్ మీరు ఏది కోరుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, తర్వాత టీజీటీ. ఒకవేళ డిఎడ్ బిఎడ్ రెండు పోస్టులకి అర్హత ఉన్న అభ్యర్థులు, డిఎడ్ బిఎడ్ రెండు కోర్సులు చేసిన వాళ్ళు ముందుగా స్కూల్ అసిస్టెంట్ పెట్టుకోండి, తర్వాత ఎస్జిటి పెట్టుకోండి. హయ్యర్ నుంచి లోయర్ కేటగిరీకి పెట్టుకోండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాం. అప్లై ఆన్లైన్ వీడియో చేసేటప్పుడు కూడా చెప్పాం. దాదాపుగా అది 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు అయితే చూశారు. ఓకే, చాలామంది కొంతమంది ఏం చేశారంటే అప్లై చేసేటప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయనో, మరి ఇతర కారణాల వల్ల, అప్లై చేసేవాడి మిస్టేక్ వల్ల, నెట్ సెంటర్ వాడి మిస్టేక్ వల్ల చాలామంది లోయర్ కేటగిరీ అయినా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి పెట్టారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి పెట్టారు, తర్వాత టీజీటీకి పెట్టారు. చాలామంది అభ్యర్థులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మార్కులు చాలా బాగా వచ్చాయి, టీజీటీలో బాగా వచ్చాయి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో ఇంకా బాగా వచ్చాయి, ఎస్జిటీలో కూడా బాగా వచ్చాయి. చాలామంది కర్నూలు వాళ్ళు ఈ సమస్యని ఫేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునేటప్పుడు చిత్తూరు వాళ్ళు కూడా చాలామంది కాల్ చేశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఎస్జిటీలోనే మేము ఆగిపోతాం, ఇక్కడ లోయర్ కేటగిరీ ఎస్జిటి, హయ్యర్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ కూడా మాకు అవకాశం ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఏదైనా చేంజ్కి అవకాశం ఇస్తారా, ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చాలామంది ఆల్రెడీ మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి లెటర్లు కూడా సమర్పించారు. పోస్ట్ ప్రిఫరెన్స్కి ఒక 2 రోజుల పాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అనే విధంగా ఆల్రెడీ చాలామంది ఆఫ్లైన్లో డిఎస్సి కన్వీనర్ గారికి లెటర్లు రాయటం కానివ్వండి, విద్యాభవన్కి వెళ్ళి వారి సమస్యలను చెప్పుకోవడం కానివ్వండి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, డిఎస్సి కన్వీనర్ గారు మెయిన్గా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి 1-2 రోజులు ఎడిట్ ఆప్షన్ ఏదైనా ఇస్తారా, లేదంటే ఆల్రెడీ మేము ఇచ్చేసాం, మీరు పెట్టుకోవడంలో మిస్టేక్ మీది, మేము ఎటువంటి చేంజెస్ అనేవి చేయం అనేది మీరు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఈ అంశంపై ఎక్కువగా మాకు కాల్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ అభ్యర్థనలు తెలియచేయడం కానీ చేస్తూ ఉన్నారు. కన్వీనర్ గారు క్లారిటీ ఇచ్చినట్లయితే అభ్యర్థులకి క్లారిటీ వస్తుంది. ఇక ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు, నోటిఫికేషన్లో కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకున్న దాని ప్రకారం మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో ఫస్ట్ దానిలో చూస్తారు. అంటే ఇక్కడ మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఫస్ట్ ఎస్జిటీలో ఉందంటే ఎస్జిటీలో చూస్తారు, ఎస్జిటీలో పోస్ట్ రాకపోతే తర్వాత పీజీటీ ఇంగ్లీష్ పెడితే పీజీటీ ఇంగ్లీష్లో చూస్తారు, ఇక్కడ కూడా రాకపోతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో చూస్తారు. ఈ విధంగా మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఒక ఆర్డర్ అనేది చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఒకవేళ మీకు ఎస్జిటీలో పోస్ట్ వచ్చిందంటే ఇక్కడతో మీకు శుభం పలుకుతారు, మిగిలిన పోస్టుల్లో మీరు కాంపిటీషన్ ఉండరు. ఒకవేళ ఇక్కడ మీరు హై స్కోర్ చేసుకున్నా కానీ ఈ పోస్టుల్లో మీకు కాంపిటీషన్ ఉండదు, అవకాశం అయితే ఉండదు. అందువల్ల చాలామంది ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిస్టేక్ చేశారు. మరి ఏదైనా అవకాశం ఉంటే డిఎస్సి కన్వీనర్ దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఎటువంటి చేంజెస్కి అవకాశం లేదు అని చెప్పేసి మీరు క్లారిటీగా ఉన్నట్లయితే కరాఖండిగా ఆ విషయాన్ని కూడా అభ్యర్థులకి తెలియజేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. స్కూల్స్, లోకల్ బాడీ స్కూల్, జడ్పీపీ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్, ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ మేనేజ్మెంట్, ఆశ్రమ్ స్కూల్స్, ఈ విధంగా ఇవి కూడా ఒక ఆర్డర్ అనేది ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా పెట్టేసి ఉన్నారు. కాబట్టి ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ కన్వీనర్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక మనం ఇంకొక ముఖ్యమైన అంశం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మనకి అసలు సాలరీస్ అనేవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, పే స్కేల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సాలరీ అనేది మీ అకౌంట్లో దాదాపుగా
40,000కు పైగా 40,000 చిల్లర పడుతుంది. అంటే 40,800 ఈ విధంగా రూపాయల్లో చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఎస్జిటి వాళ్ళకి 40,000కు పైగా ఫస్ట్ జీతం అనేది అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ జీతం అనేది, స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ చాలా రకాల కేటగిరీలు ఉన్నాయి కదా. స్కూల్ అసిస్టెంట్ సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మనకి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు వచ్చేసరికి శాలరీ అనేది 55,000 చేంజ్ అనేది పడుతుంది. అంటే సుమారుగా 55,000 రూపాయల మొదటి శాలరీ అనేది మీ జీతం కింద పడుతుంది. మనకి గతంలో ఒక ప్రకటన చేశారు, గత ప్రభుత్వ అధికారులు ఏమన్నారంటే అప్రాంటీస్ విధానం అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము అధికారంలోకి వస్తే అప్రాంటీస్ విధానాన్ని తీసేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అప్రాంటీస్ విధానం అనేది ఉండదు. డైరెక్ట్గా రెగ్యులర్ పే స్కేల్ అనేది ప్రతి అభ్యర్థి కూడా ట్రెజరీకి లింక్ అవుతాడు. డైరెక్ట్గా గవర్నమెంట్ పే స్కేల్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్జిటికి 40,000కు పైగా శాలరీ వస్తుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సుమారుగా 55,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది అందుకుంటారు. ఇక టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. సుమారుగా 55,000 నుంచి 50,000 మధ్య ఫస్ట్ శాలరీ అనేది తీసుకుంటారు టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ వాళ్ళు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కూడా ఇంచుమించుగా 1-2,000 డిఫరెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా 50,000 నుంచి 55,000 మధ్య శాలరీ అయితే ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి చూసినట్లయితే సుమారుగా 58,000 నుంచి 60,000 వరకు కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవ్రీ ఇయర్ అనేది శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం సుమారుగా 1,000 రూపాయల శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ శాలరీలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్జిటిని తీసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 32,670 రూపాయలు, 32,670 రూపాయలు. డిఏ, ఈ డిఏ అనేది 33% మనం తీసుకున్నట్లయితే 11,000 రూపాయలు సుమారుగా ఉంటుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్కి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో జాబ్ చేసే వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మనకి విలేజ్ ఏరియాల్లో ఒక రకంగా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మున్సిపల్ ఏరియాల్లో చేసే వాళ్ళకి సంబంధించి ఒక రకంగా ఉంటుంది. ఈ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇవి మనకి యాడింగ్స్. మనం చాలాసార్లు ఒక పదం వింటూ ఉంటాం, డిఏ బకాయిలు ఇంకా చెల్లించలేదు, డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి ఈ డిఏ అనేది ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. డిఏకి సంబంధించి కొన్నిసార్లు ఈ డిఏ ప్రకటించడంలో ఆలస్యం చేసినప్పుడు మనం చాలాసార్లు న్యూస్ పేపర్లో కూడా చదివి ఉంటాం, డిఏ బకాయిలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. అది ఈ డిఏ అంశం అనేది. ఇక్కడ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఇవి వచ్చేసరికి యాడింగ్స్. మనకి శాలరీలో కొన్ని లెస్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం చూసినప్పుడు డిడక్షన్స్, కటింగ్స్ ఏముంటాయనేది మనం చూసినట్లయితే సిపిఎస్కి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి సుమారుగా 4,367 రూపాయలు, మనకి పిఐకి సంబంధించి 200 రూపాయలు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి ఏపీజిఎల్ఐ అని చెప్పేసి మనకి సుమారుగా 1,300 రూపాయలు. నెక్స్ట్ జిఐఎస్, ఇది కూడా మనకి ఒక రకమైన ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది. ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక 30 రూపాయలు. ఇన్సూరెన్స్ టైప్ మనకి ఏపీజిఎల్ఐ అనేది ఒక రకమైన ఎల్ఐసి టైప్ ఏదైతే పాలసీ అంటే భద్రత కొరకు అన్నట్లు ఇన్సూరెన్స్ అన్న టైప్లో ఈహెచ్ఎస్ అనేది మనకి 225 రూపాయలు తీసుకున్నట్లయితే మొత్తంగా కటింగ్స్ అనేవి ఎస్జిటి వాళ్ళకి 6,122 రూపాయల వరకు కూడా కటింగ్లు అయితే ఉంటాయి. ఓకే, ఈ కటింగ్స్ అన్ని తీసేసి ఇక్కడ బేసిక్ పేకి డిఏ హెచ్ఆర్ఏ యాడ్ చేసుకున్నట్లయితే సుమారుగా మనకి 40,000 రూపాయల శాలరీ అనేది 40,800 రూపాయల వరకు మనకి శాలరీ అనేది ఫస్ట్ శాలరీ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 55,000 రూపాయలు. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి సిపిఎస్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 5,957 రూపాయలు. నెక్స్ట్ పిఐ అనేది 200 రూపాయలు. ఏపీజిఎల్ఐ అనేది 1,800 రూపాయలు కటింగ్ ఉంటుంది. నెక్స్ట్ జిఐఎస్ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించి 60 రూపాయలు కటింగ్ ఉంటుంది. ఈహెచ్ఎస్ అనేది ఆరోగ్య బీమాకు సంబంధించి 225 రూపాయలు కటింగ్ ఉంటుంది. ఈ కటింగ్లన్నీ పోను ఓవరాల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 55,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. యాడింగ్స్ ఉంటాయి, అదేవిధంగా కటింగ్స్ కూడా ఉంటాయి. ఆ కటింగ్స్ అనేవి ఎంతెంత ఉంటాయి అనేది మీకు ఇంచుమించుగా ఒక ప్రాథమిక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ పోస్టుల భర్తీ అనేది జోన్ల వారీగా జరుగుతుంది. జోన్ 1 మనం చూసినట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అనేది జోన్ 1 కింద డివైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ప్రకారం. జోన్ 2 వచ్చేసరికి
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. జోన్ 3 వచ్చేసరికి జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవి మనకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జోన్ 4 కింద వచ్చేసరికి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఓకే, జోన్ 1లోకి ఏ జిల్లాలు వెళ్తాయి, జోన్ 2లోకి ఏ జిల్లాలు వెళ్తాయి, జోన్ 3లోకి ఏ జిల్లాలు వెళ్తాయి, జోన్ 4లోకి ఏ జిల్లాలు అనేవి వెళ్తాయి అనేది ఆల్రెడీ మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు జోన్ల వారీగా పోస్టులు ఏ విధంగా ఉన్నాయనేది ఆల్రెడీ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కంప్లీట్గా పీడిఎఫ్లు అన్నీ కూడా నేను పోస్టుల వివరాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇక్కడ కూడా స్క్రీన్ మీద నేను క్లారిటీగా డిస్ప్లే చేస్తాను. టీజీటీకి సంబంధించి, పీజీటీకి సంబంధించి రెండు వైపులా కూడా మీకు క్లారిటీగా డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ డేటా ప్రకారం ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏంది కథ అనేది కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిపోయినప్పుడు టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్లో కాంపిటీషన్ తగ్గుతారు. ఒకవేళ పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో కాంపిటీషన్ తగ్గుతారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఒకే అభ్యర్థి ఎక్కువ పోస్టులకి పోటీ పడుతున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్లో మెరిట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్లో కూడా మెరిట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్లో మెరిట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా స్కూల్ అసిస్టెంట్లో టాప్లో ఉంటారు. వాళ్ళు అక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఇచ్చుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో ఆగిపోతే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో టీజీటీల్లో మిగిలిన వాళ్ళకి కాంపిటీషన్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి కూడా మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక చాలామంది కొత్తగా డిఎడ్, బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సార్ మనకి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. మనకి ప్రభుత్వం ఇచ్చిన జియో ప్రకారం ప్రతి సంవత్సరం ఒక టెట్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక జియోని గతంలో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం చూసినట్లయితే గతంలో డిఎడ్ కోర్సులు, బిఎడ్ కోర్సులు పూర్తి చేసి బయటకు వచ్చిన బ్యాచ్ వాళ్ళకి టెట్ కంపల్సరీగా కండక్ట్ చేయాలి కాబట్టి డిసెంబర్ టైంలో టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక విద్యాశాఖ మంత్రి ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం, టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి కూడా మార్గదర్శకాలను అయితే ఇచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాష్ట్రకం రిజర్వేషన్ విధానంలో డిఎస్సి మాదిరిగానే కండక్ట్ చేస్తాం ఎయిడెడ్ పోస్టుల భర్తీని అని చెప్పేసి కూడా ప్రకటన చేస్తున్నారు. ఇటుపక్క టెట్ వెయిటేజ్ని కూడా ఎయిడెడ్ పాఠశాలకి తీసుకుంటామంటున్నారు. 80 మార్క్స్కి ఏదైతే డిఎస్సి ఉంటుందో డిఎస్సి టైప్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. దాంతోపాటుగా గతంలో ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ప్రతి సంవత్సరానికి ఒక 6 మార్కు చొప్పున మొత్తంగా 10 సంవత్సరాలు మీరు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసినట్లయితే దానికి అనుగుణంగా మీకు 5 మార్కుల వెయిటేజ్ అనేది యాడ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎయిడెడ్ స్కూల్స్ భర్తీకి సంబంధించి కూడా ఏ నోటిఫికేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగే లోపైన ఖచ్చితంగా ఒక డిఎస్సిని కండక్ట్ చేసి తీరుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం దిగేలోపు కంపల్సరీగా ఇంకొక డిఎస్సిని కూడా కండక్ట్ చేసే అవకాశం లేకపోలేదు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది డిఎస్సికి సంబంధించి చాలా అవసరం. ఆల్రెడీ ఇప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళకి చాలామందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. 2018 డిఎస్సిలో ఎవరైతే మార్కుల్లో పాయింట్స్లో జాబ్ మిస్ చేశారో వాళ్ళు ఈసారి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండి చాలా గట్టిగా కొట్టారు. వాళ్ళు చాలా మంచి స్కోర్లు అయితే చేయగలిగారు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులందరికీ ఈ విషయాన్ని గమనించాలి. టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదవటం, ఎక్కువ సార్లు చదవటం, టెక్స్ట్ బుక్ పై పూర్తి నాలెడ్జ్ని కలిగి ఉన్నవారు ఈ రోజున 80+, 75+, 70కి ప్లస్ మనకి కనిపిస్తూ ఉన్నారు. 70కి పైగా, 75కి పైగా, 80కి పైగా స్కోర్ చేయాలంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప, టెక్ని పదే చదువు ఉంటే తప్ప ఆ రేంజ్లో స్కోర్ అనేది చేయలేరు. అందువల్ల లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పై ఫోకస్ చేయండి.